ఆ 40 లక్షల ఓట్లు లేనట్లే. 3వ తారీఖుతో సర్ ప్రక్రియ అయిపోతున్నది. ఇవాళ 31, రేపు 1, ఎల్లుండి అవతలెల్లుండి 3వ తారీఖు లాస్ట్ డేట్. సో ఓటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఫిల్ చేసి ఇవ్వాలి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చిన వాళ్ళలో అందరు ఇచ్చిర్రు. ఒక 40 లక్షల ఓట్ల ఇంకా రాలే. సో ఇక రాబోయే 2-3 రోజులు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు అని అంటున్నారు. సో మొత్తానికి ఏఎస్డి కేటగిరీ పేరుతో తొలగింపునకు సిద్ధం. ఇక అవన్నీ ఓట్లు పోతాయి. ఆగస్టు 3వ తేదీకి సర్ పూర్తి జాబితా. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ అంటే మళ్ళీ వెనక్కి తీసుకునే వీలు లేని కింద తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశామని, అందులో కొన్ని అన్కలెక్టబుల్ పేరుతో పత్రాలు సేకరించడానికి వీలు లేకుండా ఉన్నాయని ఎన్నికల అధికారులు లెక్కలు చూపిస్తున్నట్టుగా తెలిసింది. దీనిపై ఒక ప్రధాన రాజకీయ పార్టీ గురువారం ఎన్నికల సంఘం వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఆగస్టు 3వ తేదీ వరకు సమయం ఉన్నా అప్పుడే అన్కలెక్టబుల్ పేరుతో ఓటర్ల పేర్లను ఎలా తీసేస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను గురువారం సాయంత్రం 6 గంటలకు 2,59,50,506 ఓటర్ల పత్రాలు డిజిటలైజేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఎంత పర్సెంటేజ్? 76.72. కొన్ని చోట్ల ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ కేటగిరీ కింద ఉన్న ఓటర్లు తొలగిస్తున్నామని ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. 2 వారాల కిందట ఎన్నికల సంఘం రూపొందించిన డాష్బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఏఎస్డి కేటగిరీ పరిధిలో 13 లక్షల మంది ఓటర్లు అన్కలెక్టబుల్ కింద నమోదైనట్టుగా పేర్కొన్నారు. 2 వారాల్లో ఆ సంఖ్య 40 లక్షలకు చేరింది. అంటే వీళ్ళు డిజిటలైజేషన్ చేస్తున్నప్పుడు కొన్ని ఓట్లని తొలగిస్తున్నారన్నమాట. నియోజకవర్గాల వారీగా చూస్తే మంచిర్యాలలో 23%, కరీంనగర్లో 20%, కుత్బుల్లాపూర్ 21%, ఉప్పల్ 28%, సికింద్రాబాద్లో 24%, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 22%, వరంగల్ పశ్చిమలో 26% మంది ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ 10 నుంచి 20% మధ్య ఉన్నది. వివిధ కారణాలతో వీరిని తొలగిస్తున్నట్టుగా తెలిసింది. రాష్ట్రంలో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా ఇప్పటి వరకు చాలామందికి పత్రాలు అందలే. పంపిణీ చేయని పత్రాలను సైతం అన్కలెక్టబుల్ కింద పరిగణిస్తున్నట్లు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏదైనా ఓటరును ఏఎస్డి కేటగిరీ కింద తొలగించాలంటే ఆ పోలింగ్ బూత్ పరిధిలోని పోలింగ్ ఏజెంట్ బిఎల్ఏ సంతకాలు తీసుకోవాలి. కొన్ని చోట్ల చిరునామాలో ఓటర్లు లేరని ధృవీకరిస్తున్నట్లు బిఎల్ఏలతో సంతకాలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. చాలా చోట్ల బిఎల్ఏలకు అవగాహన లేకుండానే ఏఎస్డి ఓట్లపైన పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సంతకాలు చేస్తున్నారట. ఇది 30-40 లక్షల ఓట్లు తీసేసే ప్రక్రియనే ఉన్నట్టు కనబడుతున్నది. సో ఇప్పుడు ఇంటింటికి తిరుగుతాం అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర బయట టేబుల్ చైర్ వేసుకొని కూర్చుంటున్నారు. ఇక వచ్చిన వాళ్ళు వస్తే చేస్తున్నారు, లేకపోతే లేదు. ఇక ఆయన బిజీగా ఉండి ఆయన మర్చిపోతే ఇక అంతే సంగతి. ఇప్పుడు ఇంటింటికి డోర్ వచ్చి తిరుగుతామన్నారు కదా, మరి మరి ఏ డోర్ దగ్గరికి రాలే? ఏదేమైనా మేము ముందు నుంచి చెప్తున్నాం, మీ ఓటును నిలుపుకునే ప్రయత్నం చేయండి. ఆఫీసులు మానేసైనా ఇంకేదైనా తక్షణమే ఆ పనిలో నిమగ్నం అవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఓట్ అన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో